అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మనం 29వ తారీఖు సెప్టెంబర్ నుంచి 5వ తారీఖు అక్టోబర్ 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో తెలుసుకొని ఈ వారంలో ముఖ్యమైనటువంటి పండగలు, ఎంత అద్భుతమైనటువంటి ఈ మాసంలో జరగబోయేటువంటి వేడుకలు ఎన్ని ఉన్నాయో తెలుసుకుందాం. అలాగే మనం 12 రాశులకు వారఫలాలు తెలుసుకుంటూ వాళ్ళ రాశి గురించి చాలా ప్రత్యేకమైన కొన్ని విషయాలు మీకు ఇవాళ చెప్పదలుచుకున్నాను అన్నమాట. ముందుగా ఈ వారం కానీ గ్రహాల పరిస్థితి చూసుకుంటే గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, చంద్రుడు సింహం కన్యా తుల రాశిలో ప్రయాణిస్తూ, శుక్రుడు తులారాశిలో, అలాగే రవి బుధ కేతు 3 గ్రహాలు కూడా కన్యా రాశిలో, శని కుంభరాశిలో, రాహు మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ వారంలో గొప్పతనంగా చూసుకుంటే మనకి ఒకేసారి బుధుడు కన్యారాశిలోకి ఉచ్చస్థితిలోకి రావటం, సూర్యుడు ఆయనతో పాటు ఉండడం, అలాగే శుక్రుడు స్వస్థానంలో ఉండడం, ఒక్క కుజగ్రహం యొక్క కొన్ని ఇబ్బందులు తప్ప జనరల్గా సామాన్యంగా బాగున్నాయి. ఇప్పుడు ఈ వారం మొత్తం మీద చూసుకుంటే మనం నవరాత్రుల్లోకి ఎంటర్ అయ్యేటువంటి వారం అన్నమాట. ఈ నవరాత్రులు ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన వారంలో 9 రోజులు అన్నమాట. ఈ 9 రోజులు నవరాత్రాలు ఎవరైతే ఉపవాసం ఉండి ఉపవాస దీక్ష చేస్తూ అమ్మవారిని కొలుస్తారో వాళ్ళందరికీ కూడా జీవితాంతం సంతోషంగా ఆనందంగా ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి టైం అన్నమాట. సంవత్సరం పొడుతా మనకి టైం ఉండదు. ఆఫీసులు, జాబులు, టూర్లు ఏమో ఎంజాయ్ చేస్తుంటాం. కానీ ఈ నవరాత్రులు మాత్రం ఎప్పుడైతే ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఈ నవరాత్రులు ఎవరైతే నిష్ఠగా ఉండి ప్రతిరోజు అమ్మవారి యొక్క రూపాన్ని దర్శిస్తూ ఏ రోజుకు ఆ రోజు మారే అమ్మవారి యొక్క అలంకారం అంతా చూస్తూ వాటికి తగినటువంటి అమ్మవారికి నైవేద్యాలు పెడుతూ ఎవరైతే కుటుంబంలో సంతోషంగా ఆనందంగా ఈ వ్రతం చేస్తారో, ఉపవాసం చేస్తారో వాళ్ళకి నవ నాయకులు అంటే 9 మంది అమ్మవారి యొక్క ఆశీస్సులు ఆ కుటుంబంలో ఉంటాయని తెలుసుకోవాలి. మరి మీరందరూ కూడా 12 రాశుల్లో ఒక్కొక్క రాశి యొక్క ప్రత్యేకత ఏమిటి, వాళ్ళ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఇవాళ చెప్పి ఆ తర్వాత మీకు నేను ఫలాలు చెప్తాను. ఓపికగా ఆఖరి వరకు చూడండి. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీ జాతకాలు తెలుసుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. పైన 3 నెంబర్లు వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. అలాగే thesimpleastrologer.com అనే ఈ ఛానల్ అంటే సింపుల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు పరిహారాలు చెప్తాను అని దాని అర్థం. తప్పకుండా కాంటాక్ట్ చేయండి. మీ గోపాల్ అయ్యంగార్. కుంభరాశి వాళ్ళకి వారఫలం ఎలా ఉందో తెలుసుకుంటూ కుంభరాశి వాళ్ళ గురించి అనేక విశేషాలు ముందుగా తెలుసుకుందాం. ఈ రాశ్యాధిపతి శని. మరి కుంభరాశికి ఈ ప్రత్యేకత ఏమిటి అంటే కుంభరాశి అంటేనే నిదానంగా ఉండేవాళ్ళు. ఏ పని చేసినా నిదానంగా చేస్తారు. 5 నిమిషాల్లో చేయాల్సిన పని 15 నిమిషాలు చేస్తారు. ఎక్కడికి వెళ్దామన్నా 10 నిమిషాలు లేటుగా వస్తారు అని చాలా బ్యాడ్ నేమ్ ఉంది. దానికి కారణం కుంభరాశిలో పుట్టడం మీది కాదు. శని మందగమనంలో ఒక రాశికి 30 నెలలు టైం తీసుకుంటే మరి అలా కాకుండా ఎలా ఉంటారు చెప్పండి. అందుకే ఈ రాశికి శని అధిపతి అయినప్పటికీ లోపల కానీ చూసుకుంటే ధనిష్ఠా నక్షత్రం 3, 4 కుజుడు అధిపతి, శతభిష నక్షత్రము రాహు 1, 2, 3, 4 పాదాలకు అధిపతి, అక్కడ పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు గురువు అన్నమాట. మరి వీళ్ళ గురించి తర్వాత తెలుసుకుని ముందు శని గురించి తెలుసుకుందాం. శనివారం నాడు ఎవరైతే తలస్నానం చేసి చక్కగా వెంకటేశ్వర స్వామి కానీ, ఆంజనేయ స్వామి గుడికి కానీ, శివాలయానికి కానీ, నవగ్రహాలు ఉన్న చోటుకి వెళ్ళి అక్కడ ముందు స్వామిని దర్శనం చేసుకుని గుడి మెయిన్ బాస్ని చూసుకుని ఆ తర్వాత శనిగ్రహం దగ్గరికి వెళ్ళి 19 సార్లు ప్రదక్షిణ చేస్తూ ఇంద్రనీలం అనే రాయిని రైట్ హ్యాండ్ మధ్యవేలికి పెట్టుకొని, ఆడవాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ మధ్యవేలికి పెట్టుకొని 19 సార్లు శని మంత్రం చదువుతూ, శనికి పూజా విధానం ఉంటుందండి, అవన్నీ మీకు చెప్పడం జరుగుతుంది. మరి ఈ విధంగా రెగ్యులర్గా ఎవరైతే చేస్తారో అయ్యా మాకు ఏలినాటి శని ఉంది, నెత్తి మీద శని కూర్చున్నాడు, బండి యాక్సిడెంట్ అయ్యింది, ఆ ఉన్న వ్యాపారం పోయింది, అదయ్యింది, ఇదయిందని 1,00,000 చెప్తారు. దానికంతా కూడా నివారణ చర్యగా ఈ శని యొక్క నీలం రాయి ధరించి నేను చెప్పిన మంత్రాన్ని 19 సార్లు రోజు చదవండి. సక్సెస్ మీకే ఉంటుంది. డోంట్ వరీ. మీకు ఈ వారం అద్భుతంగా ఉంది.
ఎంతో ఆనందంగా గడుపుతారు. రాక రాక దసరా పండగ వస్తుంది, నవరాత్రులు వచ్చేసాయి. 9 రూపాలలో అమ్మవారి దర్శనం చేసుకోండి, అలంకారం స్వయంగా చెయ్యండి, నైవేద్యాలు పెట్టండి, అమ్మవారికి దీక్ష చెయ్యండి, ఉపవాసం ఉండి రాత్రి కాస్త అల్పాహారం తీసుకోండి, మడి కాస్త మెయింటైన్ చేయండి. ఈ 9 రోజులు మీరు చేసిన ఈ మహాపుణ్య కార్యానికి సంవత్సరం పొడుగుతా ఏలినాటి శని లేదు, ఏ ప్రాబ్లం లేదు, బ్రహ్మాండంగా ఉంటారన్నమాట. మరి ఈ వారం అంత అద్భుతంగా ఉంది, సంతోషంగా ఆనందంగా గడుపుతారు, విందులు వినోదాల్లో పాల్గొంటారు, ధన ఆదాయం అద్భుతంగా ఉంది, కుటుంబ సంతోషం బాగుంది, పిల్లల చదువులు బాగున్నాయి, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించినప్పటికీ మీ మానసిక ధైర్యంతో ముందుకు వెళ్తారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు అన్నీ కొనటానికి ఎంత అనుకూలమైన టైం అండి ఇది. మరి తల్లి ఆశీస్సులు, ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. ఆ పిల్లల చదువులు, వాళ్ళ విదేశీయానాలు, దూర ప్రయాణాలు అంతగా కలిసి రావట్లేదు. అనుకున్న తెలివి ఆలోచనలు ఈ వారం అంతగా కలిసి రావట్లేదు. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఇబ్బందులు కలిగే అవకాశాలు, పిల్లల యొక్క ఆరోగ్య పరిస్థితిలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు కనిపిస్తాయి, జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సోమ, మంగళ, బుధ, గురువారాలు అంత అనుకూలంగా లేవు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం ఎంతో మంచిది. భార్య భర్తల మధ్య కూడా అనేక విభేదాలు, గొడవలు, మిస్అండర్స్టాండింగ్లకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పెళ్ళి కాని వాళ్లకు పెళ్ళి కాస్త దూరం అవుతుంది, కొంచెం డిలే అవుతుంది. దూరంగా ఉన్న భార్యాభర్తలు అంత తొందరగా కలుసుకునే అవకాశాలు తక్కువ. ప్రేమికుల మధ్య లేనిపోని గొడవలు, మిస్అండర్స్టాండింగ్ ఉంటాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు అంతగా కలిసి రాదు. అదృష్టంగానే చూసుకుంటే అద్భుతంగా ఉంది. తండ్రి పెద్దల ఆశీస్సులు సూపర్గా ఉన్నాయి. ధర్మంగా న్యాయంగా జీవిస్తూ ముందుకెళ్తారు. ఈ నవరాత్రుల్లో అమ్మవారి దీక్ష చెయ్యండి, అన్ని సమస్యల నుంచి బయటపడిపోయి అదృష్టవంతులు అవుతారు. ఉద్యోగంలో ఈ వారంలో మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, వీసాలు మంజూరు అవ్వటం, ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వటం అద్భుతంగా కనిపిస్తూ ఉంది. వ్యాపారం చేసే వాళ్ళందరికీ మంచి లాభాలతో ఈ వారం ముందుకు దూసుకువెళ్తారు. అనేక రకాలుగా కొత్త వ్యాపారాలకు పెట్టుబడి పెట్టడానికి మంచి అవకాశం ఉంది. ఖర్చులు అదుపులో ఉండవు, అధికంగా ఉంటాయి. మరి మీ వారం చూశారు కదా, మీరందరూ మీ జాతకం తెలుసుకోవడానికి కోసం నన్ను కాంటాక్ట్ చేయండి. ఇంద్రనీలం కావాల్సిన వాళ్ళు నాకు చెప్పండి, నేను వెంటనే పంపిస్తాను. దాన్ని ధరించండి, అదృష్టవంతులు అవ్వండి. నమస్కారం.